హోటల్లో నిన్న దాడికి పాల్పడ్డ దుండగుడిని మూర్ఖుడని పిచ్చోడని ట్రంప్ అన్నారే కానీ కథ మరో రకంగా ఉంది. ట్రంప్ విధానాల్ని ఈ షూటర్ ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పడానికి కొత్త ఆధారాలు ఇప్పుడు FBI కి లభించాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏది? హిల్టన్ హోటల్ దాడిలో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. ట్రంప్ అణచివేత విధానాలు క్రైస్తవానికి విరుద్ధం అన్నాడు షూటర్ పోల్ థామస్. ట్రంప్ తో పాటు మంత్రులపై దాడికి 10 నిమిషాల ముందు తన కాల్పుల ఉద్దేశాన్ని కుటుంబానికి వివరించాడట. యాంటీ ట్రంప్ మేనిఫెస్టో పేరుతో ఫ్యామిలీకి ఒక డాక్యుమెంట్ పంపించాడట థామస్. ఈ డాక్యుమెంట్ లో ట్రంప్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు థామస్. మైనర్లను లైంగికంగా వేధించే వ్యక్తి ప్రసంగాన్ని, ఒక రేపిస్ట్, ఒక ద్రోహి ప్రసంగాన్ని సహించేది లేదంటూ ఆ డాక్యుమెంట్ లో వివరించాడు. ట్రంప్ విధానాల్ని అణచివేతగా అభివర్ణించాడు. ఈ అణచివేత క్రైస్తవ మతానికి విరుద్ధం అన్నాడు థామస్. అయితే కోల్ థామస్ హిట్ లిస్ట్ లో FBI డైరెక్టర్ కాష్ పటేల్ పేరు మాత్రం లేకపోవడం అనేది ఇక్కడ విశేషం.